హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ స్పోర్ట్స్ విత్ శివ. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి విరాట్ కోహ్లీ యొక్క బయోగ్రఫీ. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ యొక్క కెరీర్స్, స్టాట్స్, ఫ్యామిలీ, అవార్డ్స్ అండ్ హానర్స్ చూద్దాము. ఓవరాల్గా ద జర్నీ ఫ్రమ్ చీకు టు కింగ్ కోహ్లీ, చీకు నుంచి కింగ్ కోహ్లీగా ఎలా మారాడనేది ఈ వీడియోలో చూద్దాం. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988న ఢిల్లీలోని ఒక హిందూ పంజాబీ ఫ్యామిలీలో పుట్టాడు. తండ్రి పేరు ప్రేమ్నాథ్ కోహ్లీ, ఈయన ఒక క్రిమినల్ లాయర్గా వర్క్ చేసేవారు. తల్లి పేరు సరోజ్ కోహ్లీ, ఈమె హౌస్ వైఫ్. విరాట్కి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. బ్రదర్ పేరు వికాస్ కోహ్లీ, సిస్టర్ పేరు భవేనా. విరాట్ పర్సనల్ లైఫ్ చూస్తే 2013లో బాలీవుడ్ యాక్ట్రెస్ అనుష్క శర్మతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత 2017 డిసెంబర్ 11న మ్యారేజ్ చేసుకున్నాడు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు వామిక, అబ్బాయి పేరు అకాయ్. విరాట్ ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. టైం దొరికితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాడు. ఈవెన్ మ్యాచ్ అయ్యాక కూడా మనం చాలాసార్లు తన ఫ్యామిలీతో క్యూట్గా ఫోన్ మాట్లాడటం చూస్తాము. విరాట్ ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. విరాట్ తనకు 3 years ఉన్నప్పుడే క్రికెట్ అంటే తనకి ఎంత ఇష్టమో చూపించాడు తన తండ్రికి. తనకు 3 years ఉన్నప్పుడు బ్యాట్ పట్టుకొని తన తండ్రికి బాల్ ఇచ్చి బాల్ వేయమనేవాడు. తన తండ్రికి కొడుకుకి క్రికెట్ మీద ఉన్న ప్రేమ చూసి 1998లో ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. విరాట్నే ఆ క్రికెట్కి మొదటి బ్యాచ్. విరాట్ అక్కడ రాజ్కుమార్ శర్మ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ మొదటి గురువు. విరాట్కి చీకు అని పేరు పెట్టింది కూడా ఈయనే. విరాట్ చిన్నప్పుడు చాలా బొద్దుగా, షార్ట్ హెయిర్తో, చబ్బీ చీక్స్తో, పెద్ద చెవులతో ఉండేవాడట. ఈయన పోలికలు అప్పట్లో చంపక్ అనే కామిక్ బుక్ లోని ఒక క్యారెక్టర్కి దగ్గరగా ఉండేదట. ఆ బుక్లో క్యారెక్టర్ పేరు చీకు. సో అలా తన గురువు అయిన రాజ్కుమార్ శర్మ గారు ఆ పేరుతో పిలవడం వల్ల అది కూడా అలా కంటిన్యూ అయింది. విరాట్ తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 2002-2003లో ఢిల్లీ అండర్-15తో మొదలుపెట్టాడు. దట్ ఈస్ పాలీ ఎమర్జీస్ ట్రోఫీ. ఆ తర్వాత అండర్-17 ఢిల్లీ టీం తరపున విజయ్ మర్చెంట్ ట్రోఫీ 2003-2004కి సెలెక్ట్ అయ్యాడు. ఆ ట్రోఫీలో తనే టాప్ స్కోరర్. తన 18 ఏళ్ల వయసులో కోహ్లీ తన లిస్టే కెరియర్ని ఢిల్లీ తరపున మొదలుపెట్టాడు. అగైనెస్ట్ తమిళనాడు. మొత్తం 274 లిస్టే మ్యాచెస్ ఆడాడు తన కెరియర్లో. జూలై 2006లో తను అండర్-19 ఇండియా టీంకి డెబ్యూట్గా సెలెక్ట్ అయ్యాడు. అగైనెస్ట్ ఇంగ్లాండ్ టూర్. ఇండియా అండర్-19 ఓడిఐ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత T20లోకి డెబ్యూట్ చేశాడు అండ్ ఎమర్జెడ్ యాజ్ ఏ హై రన్ స్కోరర్. ఆ తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కాంట్రాక్ట్ వచ్చింది. ఇమీడియట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూట్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్లో స్క్వాడ్లో ప్లేస్ సంపాదించాడు. ఆ వరల్డ్ కప్ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ డెబ్యూటెంట్గా ఇండియా తరపున సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. ఇంకా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. చాలా తక్కువ టైంలో ఇండియన్ క్రికెట్ లెజెండ్గా, రన్ మెషిన్గా, చేజింగ్ కింగ్గా కింగ్ కోహ్లీ ఎదిగాడు. విరాట్ కోహ్లీస్ డెబ్యూటెంట్ అండ్ లాస్ట్ మ్యాచెస్ డీటెయిల్స్. టెస్ట్ మ్యాచ్. డెబ్యూటెంట్ మ్యాచ్ 20th June 2014 against West Indies. Last match was 13th December 2024 against Australia. ODI. Debutant match 18th August 2018 against Sri Lanka. Last match was 23rd February 2025 against Pakistan. T20I International. Debutant 12th June 2010 against Zimbabwe. Last match was 29th June 2024 against South Africa. IPL. Debutant match was 18th April 2008 against KKR. Last match was 22nd March 2024 against RR. నేషనల్ హానర్స్. విరాట్ కోహ్లీకి 2013లో అర్జున అవార్డు వచ్చింది. 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2018లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. విరాట్ కోహ్లీ యొక్క స్పోర్ట్స్ హానర్స్. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ 2011-2020. ICC Men's Cricketer of the Year 2017 and 18. ICC ODI Player of the Year 2012, 14, 16, 17, 18, 19, 20, 23. దీనిలో 2016, 17, 18, 19కి ఆయన కెప్టెన్గా కూడా ఉన్నారు. ICC Test Player of the Year 2017, 18, 19. ఈ మూడిట్లో కూడా ఆయన కెప్టెన్గా ఉన్నారు. ICC Spirit of the Cricket 2019. ICC Men's T20I International Team Player 2022. విరాట్ కోహ్లీ యొక్క కెరియర్ టాప్ రికార్డ్స్. సెకండ్ మోస్ట్ 100s ఇన్ ఏ కెరియర్ 82. సెకండ్ మోస్ట్ 50s ఇన్ ఏ కెరియర్ 224. సెకండ్ మోస్ట్ 100s ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ 11. థర్డ్ మోస్ట్ రన్స్ ఇన్ ఏ కెరియర్ 27,503. థర్డ్ మోస్ట్ రన్స్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ 2,818. 12th మోస్ట్ 6s ఇన్ ఏ కెరియర్ 306. ఫోర్త్ మోస్ట్ 4s ఇన్ ఏ కెరియర్
2714. Sixth most catches in a career, 333. Sixth most hundreds in a consecutive innings, 3. First most player of the series awards, 21. First most player of the match awards, 68. Virat Kohli top test records, 4 test double hundreds in a 4 consecutive series. This was a unique record. Most wins as a captain of India, 40 wins out of 68. Second most hundreds in a single series, 4. Second most double hundreds in a series, 2. Fourth most double hundreds in a career, 7. Top ODI records of Virat Kohli. First most hundreds in a career, 51. First most hundreds against one team, 10. Second most hundreds in consecutive innings, 3. Second most 50s in a career, 124. Second most player of the series awards, 11. Third most player of the match awards, 42. Third most highest batting average, 58.20. Third most runs in a career, 14,085. Fourth most catches in a career, 158. Fourth most fours in a career, 1318. Fifth most hundreds in a calendar year, 6. Top T20 international records of Virat Kohli. Third most runs in a career, 4188. First most 50s in a career, 39. Fourth most fours in a career, 369. First most player of the match awards, 16. First most player of the series awards, 7. First most fastest 3500 runs, 96 innings. Third most highest batting average, 48.69. Top IPL records of Virat Kohli. First most runs in a IPL, 7263. First most hundreds in a IPL, 8. First most runs in a single edition, 973 in 2016. First most hundreds in a season, 4. First most 50s in a single season, 11 in 2016. First most double century partnership stands, 3. First most runs against one team as Delhi, 1030. విరాట్ కోహ్లీ యొక్క ఫేవరెట్స్ చూద్దాం. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, గిబ్స్ అండ్ బెన్ స్టోక్స్. యాక్టర్స్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, అమీర్ ఖాన్, కత్రీనా కైఫ్ అండ్ అనుష్క శర్మ. ఫుట్బాల్ ప్లేయర్ వచ్చేసి రొనాల్డో. కలర్ వచ్చేసి బ్లూ. నెంబర్ వచ్చేసి 18. బెస్ట్ ఫ్రెండ్స్ వర్టిక్ అండర్ 17 టీం నుంచి అండ్ ఏబీ డివిలియర్స్, ధోని, రోహిత్. విరాట్కి సచిన్ అంటే చాలా ఇష్టం. తన ఇన్స్పిరేషన్తోనే క్రికెట్ మీద మరింత ఇష్టం పెంచుకున్నాడు. 2011 వరల్డ్ కప్ తనతో కలిసి గెలవడం విరాట్కి తన ఫ్యాన్స్కి కూడా చాలా గర్వకారణం. అందుకే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్ని తన భుజాల మీద ఎక్కించుకొని గ్రౌండ్ మొత్తం తిప్పాడు. అలాగే ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు, ఇన్నాళ్ళు ఇండియన్ క్రికెట్ని మీ భుజాల మీద మోశారు, ఇక నుంచి ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ సచిన్లా తన పేరు మీద ఉన్న రికార్డ్స్ అన్ని విరాట్ పేరు మీద మార్చుకున్నాడు. సచిన్ వారసుడు అనిపించుకున్నాడు అందరి చేత. విరాట్కి ధోనికి మధ్య కూడా చాలా స్పెషల్ బాండ్ ఉంది. వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్, కొలీగ్స్, టీమ్ మెంబర్స్ అండ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ కూడా. వారికి ఒకరి మీద ఒకరికి చాలా నమ్మకం ఎక్కువ. ఇద్దరూ కూడా చిరుతపులుల్లా పరిగెడుతూ ఉంటారు గ్రౌండ్లో. సింగిల్ని డబల్, డబల్ని ట్రిపుల్ చేయగల సత్తా ఉన్నవారు. వాళ్ళిద్దరూ క్రీజ్లో ఉన్నారంటే ఒకరి ఫేస్ ఒకరు చూడకుండా సింగిల్ అంటే సింగిల్, డబల్ అంటే డబల్ తీస్తారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు. ఏబీ డివిలియర్స్, కోహ్లీ కూడా చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ పర్సనల్గా కూడా చాలా మంచి బాండింగ్ ఉంది. ఆర్సీబీ ఒక ఎమోషన్ అవ్వడానికి, ఆర్సీబీకి ఇంతమంది లాయల్ ఫ్యాన్స్ ఉండడానికి కారణం కూడా వీళ్ళిద్దరే. రోహిత్ అండ్ విరాట్ రోకో జోడీ. వీరి మధ్య కూడా చాలా మంచి బాండింగ్ ఉంటుంది. బోత్ ఆర్ వెరీ అండర్స్టాండబుల్. ఈ ఇద్దరు లేకపోతే ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ టీం లేదు. 2024 వరల్డ్ కప్ లేదు. దీస్ ఆర్ 3 లెజెండ్స్. 2024 వరల్డ్ కప్ గెలవడానికి బుమ్రా ఈజ్ ఏ మెయిన్ రీజన్. వితౌట్ బుమ్రా నో వరల్డ్ కప్. విరాట్ గ్రౌండ్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. మిగతా వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. తను సెంచరీ చేస్తే, తను క్యాచ్ పెడితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో, పక్కవారు సెంచరీ చేసినా, వికెట్ తీసినా, రన్అట్ చేసినా, క్యాచ్ పెట్టినా వాళ్ళకన్నా విరాటే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాడు. తన టీం మెంబర్ మీదకి ఎవరైనా వస్తే తను ముందుంటాడు. విరాట్ అంటే ముందు గుర్తొచ్చేది అగ్రెషన్. దానికి బ్రాండ్ అంబాసిడర్ తను. అవతల పక్క ఎవరైనా, ఏ టీం అయినా, ఆడేది ఎక్కడైనా తన టీం జోలికి ఎవరైనా వస్తే మాత్రం విలయ తాండవమే. తను కెప్టెన్గా ఉన్నప్పుడు టెస్ట్ క్రికెట్ మజానే వేరు. రివెంజ్ తీర్చుకోవడంలో విరాట్ కోహ్లీని మించిన వారు ఉండరు. దానిలో ఆయన పిహెచ్డి చేశాడు. ఏదైనా ఇస్తే తిరిగి వెంటనే ఇచ్చేస్తాడు, అస్సలు ఉంచుకోడు. అలాగే పెద్దవాళ్ళంటే కూడా అతనికి చాలా రెస్పెక్ట్. తన జోలికి వస్తే మాత్రం ఇచ్చి పడేస్తాడు. విరాట్ కోహ్లీ జర్నీ ఒక రోలర్ కోస్టర్ లాంటిది. తన జర్నీ ఒక కమర్షియల్ సినిమా లాంటిది. అన్నీ ఉంటాయి. లవ్, యాక్షన్, డ్రామా, ఫైట్, సాంగ్స్ ఎక్సెట్రా. తను ఇండియన్ క్రికెట్కే కాదు, వరల్డ్ క్రికెట్ కూడా ఒక వరం. అందుకే తనను కింగ్ ఆఫ్ క్రికెట్, ద గోట్ అంటారు. విరాట్ అంటే గుర్తొచ్చేది ఫిట్నెస్.
ఇన్ని ఇయర్స్గా క్రికెట్ ఆడుతున్నా తను ఒక్కసారి కూడా గాయపడలేదు, ఎన్సీఏకి వెళ్ళలేదు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గాయం వల్ల మ్యాచ్కి దూరం అవ్వలేదు. సో దట్ ఈస్ విరాట్ ఫిట్నెస్. ఒక్క మాటలో చెప్పాలంటే విరాట్ ఈజ్ ఏ లెజెండ్ ఆఫ్ క్రికెట్ అండ్ నో వన్ ఈజ్ రీప్లేస్ హిమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, subscribe, share for more interesting videos.